సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం దీన్ని బేస్ చేసుకుని స్ట్రాటజీస్ని ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ 1 అని పెట్టుకుంటాం. 1 అని పెట్టుకున్నా 10 అని పెట్టుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే, చాలా నెట్ లేదు సార్. కొంచెం ఎక్కువ మంది 3 మినిట్స్లో పెట్టుకుంటారు, కొంతమంది 5 మినిట్స్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవ్రీ 3 మినిట్స్కి ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏదైతే ఉందో అప్డేట్ అవుతుంది. పర్లేదు, ఎవ్రీ 3 మినిట్స్కి ఆప్షన్ చైన్ అర్థమవుతుందా, అప్డేట్ అవుతూ ఉంటుంది. కానీ వెగా మాత్రం టిక్ బై టిక్ వస్తూ ఉంటుంది. ఇది కొంచెం ట్రైల్లో పెట్టాను, లేదనుకుంటే సెపరేట్ ఉంది, సెపరేట్ మీకు ఇస్తాను. ఓకే, దాన్ని క్లబ్ చేసుకోవాలి. క్లబ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి 2 క్లబ్ చేసి ఇచ్చాను, అదనంగా ఇంకో 2-3 ఫీచర్స్ కలిపి. ఓకే, సో ఇక్కడ మీకు ఇక్కడ ఎంత ఉందండి వేగా? ఇది 188 ఊరికినే మీకు అర్థం కావటం కాదు. ప్లస్ ఉందా మైనస్ ఉందా? జాగ్రత్తగానండి, జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ, చాలా జాగ్రత్త. ఇక్కడ ఏం రాశాను నేను? అర్థమైందా? కాలు డీకే అంటే ఏంటి? కాలు సైడు డీకే అవుతుంది. డీకే అంటే పడిపోతుంది అని అర్థం. అర్థమైందా? కాలు డీకే 199 అంటే మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి 199 రూపాయలు పడిపోయింది అని అర్థం. అర్థమైందా సార్? అదే మైనస్ 199 ఉంటే అంటే డీకే అంటే ఇది కాబట్టి మైనస్ కాబట్టి మార్కెట్ మొదలైన దగ్గర నుంచి 199 రూపాయలు పెరిగింది అని అర్థం. ఇలా డీకే అవుతున్నప్పుడు మనం ఏం తీసుకోవాలి? సెల్లింగ్ స్ట్రాటజీ తీసుకోవాలి. 2 డీకే అవుతున్నప్పుడు ఏం చేయాలి? పుట్టుని కాల్ని సెల్ చేయాలి. రాసుకోండి జాగ్రత్తగా, అర్థమవుతుందా? సరే, సెల్ చేయటం అంటే ఏది సెల్ చేయాలి? మళ్ళీ డౌట్. ఇక్కడ మీకు చిన్నగా చెప్తాను, జాగ్రత్తగానండి, ఎక్కువ కన్ఫ్యూజ్ చేయను. ఏంటంటే విషయం, ఓటీఎం దగ్గర బ్యాటరీ అదా దాంట్లో పని లేదు. లో బ్యాటరీ చార్జర్ తీసుకుంటాం, వైట్ తీయండి. ఇదే లో అంటే ఇక్కడ మార్కెట్ ఏంటంటే మార్కెట్లో వెగా ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం అని ఉంటే ఆ పేర్లు మీకు తెలీదు. ఇది తెలుసుకోండి ఊరికనే, తర్వాత మీకు నేను చెప్తా. ఓకేనా? మీకు ఆప్షన్ హెడ్జింగ్ మీకు కొంచెం డెప్త్గా కావాలి అంటే 21వ తారీఖు నుంచి రండి. 21వ తారీఖు నుంచి నాకు నైట్ డ్యూటీ. అర్థమైంది మీకు? నేనేమంటున్నా అంటే మీరు స్టాక్స్లో దీనిలో చేసుకుంటా ఉండండి, ఆప్షన్ హెడ్జింగ్ నేర్చుకోండి. ఆప్షన్ హెడ్జింగ్ ఎప్పుడైతే మీరు నేర్చుకుని కంప్లీట్గా మీకు వచ్చిందంటారు అప్పుడు ఆప్షన్స్లో దిగండి. అర్థమైందా మీకు? ఆప్షన్స్ హెడ్జింగ్ ఎందుకు చేసుకోవాలో నేను ఈ చివరిలో చెప్తాను. వెగా అనేది మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్. వాలటాలిటీలో అందరూ కూడా వెగా మీద ట్రేడ్ చేస్తూ ఉంటారు. వెగా ఓటీఎంలో తక్కువ ఉంటుంది, ఏటీఎంలో ఎక్కువ ఉంటుంది, ఐటీఎంలో తక్కువ ఉంటుంది. వెగా గ్రాఫ్ ఎలా ఉంటుంది? వెగా గ్రాఫ్ ఎలా ఉంటుంది? హై ఏటీఎంలో ఉంటుంది. అటు కిందకు వచ్చినా అటు పైకి వెళ్ళినా వెగా పడిపోతుంది. అందుకే
స్ట్రాడిల్స్ స్టాంగిల్స్ చేసేవాళ్ళు ఏటీఎం దగ్గర సెల్ చేస్తారు. స్ట్రాడిల్ చేసేవాళ్ళు ఎందుకు ఏటీఎం దగ్గర సెల్ చేస్తారు? సెల్లర్కి ఏంటి బెనిఫిట్? వాలటాలిటీ పడిపోతే బెనిఫిట్ కాబట్టి హై నుంచి లోకి పడిపోద్దా, లో నుంచి హై పడిపోద్దా? హై నుంచి లో. అంతే. అంటే హై ఎక్కడ ఉంటుంది? ఏటీఎం దగ్గర. అంతే. క్లియర్ పాయింట్ అర్థమైందా? సింపుల్గా అర్థమైందా లేదా? అర్థమైందా? సెల్ చేసేవాడు వాలటాలిటీ మీద ట్రేడ్ చేస్తాడు. అది వాలటాలిటీ హై ఉన్నప్పుడు సెల్ చేస్తాడు. అది ఏటీఎం దగ్గర హైలో ఉంటుంది కాబట్టి అక్కడ సెల్ చేస్తాడు. అర్థమవుతుంది కదా? అయితే వాలటాలిటీ పడిపోతుందా లేదనేది ఎలా తెలుసుద్ది మనకి? వెగా పడిపోతుందా లేదని ఎలా తెలుసుద్ది? తెలుసా మనకి? మనకెవరికి తెలియదు. అర్థమైందా? మనకి తెలియకుండా ఏం చేస్తాం? కట్టేస్తాం. మనం మార్కెట్లోకి వెళ్ళిపోతాం. మార్కెట్లోకి వెళ్ళిపోతే వెగా పడిపోయినప్పుడు దెబ్బ అయిపోతాం. అందుకే మీకు వెగా ఎంత ఉందో తెలిసిందనుకోండి, మీరేమవుతారు? ఎంత ఉందో తెలుసుతాం. ఒకటెత్తు అయితే అది పడిపోతుందా పెరుగుతుందా తెలిసిందనుకో, అప్పుడు మీరేం చేస్తారు? పడిపోయే వైపు సెల్ చేస్తారు, పెరిగే వైపు అంటే అదే ఎడ్జింగ్. ఎడ్జింగ్ అయితే పడిపోయే వైపు సెల్ చేయటం, పెరిగే వైపు బై చేయటం. ఇప్పుడు డీకే అంటే ఏంటి? పడిపోవటం. ఉదయం నుంచి 199 రూపాయలు కాలు పడిపోయింది, 184 రూపాయలు పడిపోయింది మార్కెట్లో. ఎప్పుడు? మొన్న. అంటే దాన్ని అంటే ఏటీఎం దగ్గర సెల్ చేసి పడేస్తే మనకు 1000 రూపాయలు కలుపుసుకుని వచ్చాను. అర్థమైందా సార్? అదే రైజ్ అవుతుంది అనుకోండి, ఏం చేస్తాం? డెబిట్ స్ప్రెడ్ వాడతాం. పడిపోతుంది అనుకోండి, క్రెడిట్ స్ప్రెడ్ చేస్తాం. అర్థమైందా? ఉదాహరణకి ఇప్పుడు మీరు నాకు చెప్పండి, కాలు పాజిటివ్ ఉంది అంటే కాలు డీకే అవుతుంది. ఇక్కడ పాజిటివ్ అంటే డీకే. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. పాజిటివ్ అనగానే పైకి వెళ్తుంది అనుకోండి, పాజిటివ్ కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ నెగిటివ్ ఉంది. పుట్ సైడ్ కాల్ సైడ్ పాజిటివ్ 200 ఉంది, పుట్ సైడ్ నెగిటివ్ 100 ఉంది. మీరేం చేస్తారు? పుట్ సైడ్ కాల్ సైడ్ క్రెడిట్ స్ప్రెడ్ తీసుకుంటారు. ఏ సైడ్ తీసుకుంటారు? కాల్ సైడ్ క్రెడిట్ స్ప్రెడ్ తీసుకుంటారు. అర్థం కాలేదా? క్రెడిట్ స్ప్రెడ్ అంటే సింపుల్గా ఇప్పుడు స్ప్రెడ్ గురించి చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఈ పాయింట్ ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమవుతుంది. ఏటీఎం హై వాలటాలిటీ ఉన్నదాన్ని సెల్ చేస్తాం ద్వారా సెల్లర్స్ లాభపడతారు. అంతేనా? క్రెడిట్ స్ప్రెడ్ అంటే హయ్యర్ ప్రీమియంని సెల్ చేస్తారు, లో ప్రీమియంని బై చేస్తారు. ఇది క్రెడిట్ స్ప్రెడ్. క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఏంటి? హై ప్రీమియంని సెల్ చేస్తారు, లో ప్రీమియంని బై చేస్తారు. క్రెడిట్ స్ప్రెడ్ ఎప్పుడు కూడా ఎక్కడ తీసుకుంటారు చెప్పండి? పాయింట్ అంటే ఏటీఎం ఉందనుకోండి, ఏటీఎం దగ్గర కాకుండా ఒక 2 స్ట్రైకులకి ఓటీఎం, 1 లేక 2 స్ట్రైకులు ఓటీఎం. అది ఓటీఎం అంటే ఏంటో మీకు తెలీదు, రాసుకోండి, నేను చెబుతా. నన్ను అడగాలి మీరు మళ్ళీ. మనం బ్యాక్ వస్తున్నాం ఫ్రంట్ నుంచి. అంటే ఎందుకోసం వస్తున్నాం అంటే దీనికి అది కావాలని చేసుకుని, లేకపోతే మనకు అవసరంలా. అర్థమైందా? అప్పుడు మీకు అర్థమవుద్ది. క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఏంటి? సెల్దేమో హయ్యర్ ప్రీమియం చేస్తాం, బైదేమో లోయర్ ప్రీమియం చేస్తాం. హయ్యర్ ప్రీమియం సెల్ అంటే దాని అర్థం ఏంటి?
₹300 హయ్యర్ ప్రీమియం సెల్ చేసి ₹100 లేకపోతే ₹200 లోయర్ ప్రీమియం బై చేసామనుకోండి, ఈ మధ్య డిఫరెన్స్ ₹100 మన పాకెట్లో వస్తుంది. ఇది మన ప్రాఫిట్. అర్థమైందా సార్? అర్థమైందా? మార్కెట్ ప్రీమియం డీకే అయ్యేటప్పుడు ఏం చేస్తాం? ఒక లెగ్ ఏమో డీకే అవుతూ ఇంకో లెగ్ ఏమో రైజ్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం? క్రెడిట్ స్ప్రెడ్ చేస్తాం. అంటే డీకే అయ్యేది ఎక్కువ ఉంటే క్రెడిట్ స్ప్రెడ్, డీకే అయ్యేది ఏది ఎక్కువ ఉంటే దానిలో క్రెడిట్ స్ప్రెడ్ చేస్తాం. అర్థమైందా లేదా? మళ్ళీ అర్థం కదా, కన్ఫ్యూజ్ అవుతారు. అంటే మీరు చిన్నపిల్లలు అయితే ఈజీగా అర్థమవుతుంది, కానీ పెద్దోళ్ళు కాబట్టి కొంచెం టైం పడుతుంది. నా మాట ఏంటంటే 21వ తారీఖు నుంచి మీరు రావడానికి ప్రయత్నించేయండి. నేనేదో ప్రమోట్ చేసుకుంటా చెప్పట్లా, మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి కోసం చెప్తున్నాను. అర్థమైంది? ఈసారి మాత్రం 15-16 నుంచి మాత్రం రావచ్చు, ఎందుకంటే నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. నేనేదో మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. గత 2-3 బ్యాచ్ల నుంచి రండి, మ్యాక్సిమం 20 అంతే, మ్యాక్సిమం 20 వచ్చి మా నరసింహ గారు లాగా ఏదో ఉన్నారు ఇక్కడ. నాకు మా 5కి ఒక రూమ్ ఏమంటే ఇది అక్కడ హోటల్ 5 సార్ రూమ్ ఏమిటంటే హాస్టల్. ఓకేనా? ఓకే సరే, ఊరిని సరదాగా అన్నాను, కామెంట్ కాదు. ఇది ఓపెన్ చేయండి, తీసేయండి, అది గాలి చచ్చిపోతాం. వీళ్ళందరూ ఈడెప్పుడు ఆపేస్తాడని వేడి నిట్టు క్లోజున్నారు. దోమలు వస్తాయి. ఓకే, కట్టెన్ తీసేయండి. ఓకే చూడండి, అంటే క్రెడిట్ అంటే మన బాకెట్లోకి వచ్చేది, డెబిట్ అంటే ఇచ్చేది. డెబిట్ స్ప్రెడ్ ఏమో మంచి మూమెంట్ ఉన్నప్పుడు చేస్తారు, క్రెడిట్ స్ప్రెడ్ ఏమో ఎప్పుడు చేస్తారు? డీకే అవుతున్నప్పుడు చేస్తారు. క్రెడిట్ స్ప్రెడ్ డీకే అవుతూ ఒక డైరెక్షన్లో వెళ్తుంది అనుకుంటే తెలిసినప్పుడు చేస్తారు. ఆ డైరెక్షన్ ఎవరు చెప్తారు? వేగా చెప్తుంది. వేగా ప్రీమియం డీకే కాల్ సైడ్ వేగా వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి? కాల్ సైడ్ వేగా డీకే అవుతుందంటే కాల్ సెల్లింగ్ జరుగుతుంది. కాల్ సెల్లింగ్ జరుగుతుందంటే ఏంటి? మార్కెట్ పడిపోతుంది. పుట్ సైడ్ వేగా డీకే అవుతుందంటే దాని అర్థం ఏంటి? పుట్ సైడు మార్కెట్ వేగా డీకే అవటం అంటే ఏమవుతుంది చెప్పండి? కానీ మార్కెట్ పెరుగుద్దని మనం అనుకుంటాం, కానీ వాలటాలిటీ మాత్రం డీకే అవుతుంది. కాబట్టి ఏమవుద్ది? మరుగుజ్జులాగా జరుగుతుంది. పాయింట్ అర్థమైందా? మీకు అర్థం కాలేదు లాజిక్? మార్కెట్ యాక్చువల్గా పెరుగుద్ది, కానీ ఒక పక్క ఏమో వాలటాలిటీ పడిపోతుంది. బాగా పడిపోతుంది ఏమవుతుంది? పెరుగుతానే కనపడుతూ ఉంటావు, కానీ ప్రీమియం మాత్రం కరిగిపోతూ ఉంటుంది. సార్ నేను కొన్నాను 100 రూపాయలు, 48,600 కల్లా 48,700 అయింది సార్, ₹100 పెరిగింది సార్, కానీ నా డబ్బులు పోయినాయి సార్. కారణం ఏంటి? ప్రీమియం డీకే. ప్రీమియం డీకే అనేది వెగా వల్ల, తీటా వల్ల జరుగుతుంది. ఈ వెగా తీటా ప్రీమియం డీకేనే సెల్లర్స్ యొక్క ఇది. సెల్లరు మార్కెట్ తను అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా, ప్రీమియం డీకే అయినా, మార్కెట్ కదలకుండా అక్కడే ఉండి ప్రీమియం డీకే అయినా సెల్లరు లాభపడతారు. అందుకని మనం ఏం చేయాలా? ప్రీమియం డీకే ఇక్కడ సెల్ అని వచ్చిన వెంటనే క్రెడిట్ స్ప్రెడ్ కానీ స్ట్రాడిల్ కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదా స్ట్రాంగిల్ కానీ, లేదా ఐరన్ ఫ్లై కానీ. ఈ 3 స్ట్రాటజీలు నేను మీకు చెప్తాను. అర్థమైందా? సో ఇప్పుడు చెప్తూ ఒక పూటలు అర్థం కాదు, జాగ్రత్తగా అంటే లాజిక్స్
మీరు లాజిక్స్ డెవలప్ చేసుకోండి. అర్థమైందా? ఇక్కడ సెల్ అని ఉంటే సెల్లింగ్ స్ట్రైక్ వెళ్ళిపోండి. మార్కెట్ డైరెక్షన్ స్పీడ్గా పడిపోతాం కానీ స్పీడ్గా పెరుగుతాం కానీ కొంచెం స్పీడ్గా, మరీ స్పీడ్ కాదు. ఇక్కడ సెల్ల నుండి జరుగుతుంది అంటే మరీ స్పీడ్ కాదు, లైట్గా జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? ప్రీమియం డీకే అవుతుంది కాబట్టి క్రెడిట్ స్ప్రెడ్ అని తీసుకోవాలి అని మీరు డిసైడ్ చేసుకోండి. మనం చేయకుండా ఉండలేం కదా. నేకుడు కాల్ చేసేవాళ్ళు చేయొద్దు, క్రెడిట్ స్ప్రెడ్ తీసుకుంటే చేయొచ్చు. అయితే క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవాలంటే ఏది ఎక్కువ ప్రీమియం డీకే అవుతుందో ఆ సైడ్ మనం తీసుకోవాలి. తక్కువ ప్రీమియం డీకే అయ్యే దానిలో తక్కువ తీసుకోవాలి. దాన్ని బై చేసి ప్రీమియం డీకే ఎక్కువ అవుతున్న దాన్ని సెల్ చేయండి. అంతే కదా? నాకు అర్థం కాలేదా మీకు? అది ఎవరు చెప్తారు? గగా చెప్పుద్ది. ఊరికనే చెప్తున్నా. దీన్ని ఇక్కడ చూడండి, కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బంది పెడుతుంది. సో ఇక్కడ మనం మార్కెట్లో ఉన్నాము, ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చింది. ఓకే, ఇక్కడ పెట్టాము. ఇక్కడ ఏముంది? మార్కెట్లో బై అని ఉంది. మనమేం ఎంటర్ కాము. కానీ ఇక్కడ వెగ ఎంత ఉంది? ఐవి ఎంత ఉంది చూడండి సార్. ఐవి ఒకసారి అప్పుడు ఐవి ఆప్షన్ చైన్లో ఎంప్లాయిడ్ వాలటాలిటీ చూడండి. ఎంఎస్సి ఆప్షన్ చైన్ ఊరికినే. ఓకే, ఎంఎస్సి ఆప్షన్ చైన్లోకి వెళ్ళి, అంటే ఆ టైంలో రేపటి నుంచి చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు గంటకి ఒకసారి ఐవీని చెక్ చేసుకుంటూ ఉండండి. ఐవీ ఫిగర్స్ రాసుకుంటూ ఉండండి సార్. మీరు కూడా మనకి బ్యాక్ టెస్ట్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు ఐవీ ఫిగర్స్, కాల్ సైడ్ ఐవి, ఫుట్ సైడ్ ఐవి, ఏటీఎం దగ్గర ఎంత ఉందో నోట్ చేయండి. అందరూ నోట్ చేయండి. ఎందుకంటే ఐవీ ఫిగర్స్ మనకి బ్యాక్ టెస్ట్ చేయడానికి ఆ డేటా మనం డబ్బులు పెట్టుకోవాలి, మన దగ్గర లేదు. సో ఓకే, సెషన్ వైజ్ సరిపోతుంది. సెషన్ వైజ్ నోట్ చేసుకుని సరిపోతుందా? గంట నోట్ చేసుకుని ఇక్కడ సెషన్ వైజ్ అని చెప్తాను. ప్రతి 40 minutes మారిపోద్ది. మాక్సిమం 30 minutes 40 minutes మారిపోద్ది. లేదంటే 4 minutes నేను మాసంగా చూసాను. ఓకే చూడండి, 16.41, 19.13 అంటే అది అయిపోయిన తర్వాత వచ్చింది. కొంచెం యాక్యురసీ లెవెల్స్ తగ్గుతాయి కానీ చూద్దాం. 16.41, 19.4. ఓకే, ఇది కూడా ఓకే చేసుకోండి. ఓకే చేయండి. ఇప్పుడు కొంచెం మారింది అంతే, పెద్దగా ఏం మారలా. ఇక్కడ రెండు వైపులా డీకే ఉంది. పుట్టు వైపు డీకే ఎక్కువగా ఉంది, తక్కువ ఉంది. కాలు వైపు డీకే ఎక్కువగా ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ 155 అనేది 7 అనేది ఇది 15% అంటే 15, అందులో 15 తీసేస్తే 142, 157, 142 అయితే రివర్స్ అవుతున్నట్టు. అర్థమైందా? అదే 157 కన్నా పెరిగితే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. పాయింట్ అర్థమైందా? చూడండి ఒకసారి. ఏమైంది అది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? బోత్ సైడ్స్ వెగా, అంటే ఇప్పుడు వరకు 150, 180 ఉన్నది 65కి వచ్చింది అంటే ఏమవుతుంది? కాల్ సైడు, ఫుట్ సైడు సుమారు 120 పాయింట్లు రైజ్ అయింది. అంతేనా? డీకే నుంచి రైజ్ అవ్వటం అంటే కాలు పెరిగింది, ఫుట్ డీకే అలానే ఉంది.
అర్థం కావట్లేదా? నాలుగు డీకే పుట్ రెండు ఈక్వల్ ఈక్వల్గా ఉన్నప్పటికీ అదేమైంది 180 నుంచి 60కి వచ్చిందంటే 120 పాయింట్లు కాలు పెరిగింది. అర్థమైందా మీకు? అర్థమైందా? కాలు సైడ్ 120 పాయింట్లు పెరిగింది. పుట్టుడు కూడా డీకేలోనే ఉంది, పెరిగినప్పటికీ డీకేలోనే ఉంది. అందుకని మార్కెట్ అక్కడ పెరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సెల్లింగ్ సైడ్ వచ్చేసింది. ఇక్కడేమొచ్చింది? సెల్లింగ్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్కి అనుకూలం కాకుండా మార్కెట్ డైరెక్షన్కి వ్యతిరేకంగా అయినా సరే రెండు వైపులా సెల్ చేద్దాం. చూడండి ఒకసారి. కొంత నష్టాన్ని అయితే ఇస్తుంది కానీ బట్ మనకి అంత నష్టాన్ని అయితే ఇవ్వదు. చూడండి టైం ఎంత అయింది ఇప్పుడు? 2 డీకేలో ఉన్నాయి. సిమ్యులేటర్ పెట్టాను. టైం ఎంత ఇది? 13:25 అక్కడ 13:25 13:25. ఇప్పుడు మనం సహజంగా నేను ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నాను. మనకి ఇలా ఉంది కదా, ఏటీఎం దగ్గర, ఓటీఎం దగ్గర, ఐటీఎం దగ్గర వెగా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అర్థమైందా? సో దీని స్టాండర్డ్ డీవియేషన్ అని ఒకటి ఎయిట్స్ వస్తుంది. ఊరికి నేను ఇలా తీసుకుంటే ఈ ప్రాంతంలో మనం చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం లెక్కేసుకునేది ఏంటంటే ఆ టైప్లో లెక్కేసుకుంటాం. రెండింటిని ఓటీఎం దగ్గర సెల్ చేద్దాం. అర్థమవుతుందా? ఓటీఎం దగ్గర సెల్ చేద్దాం. చూడండి ఒకసారి. ఓటీఎం అంటే ఏంటి? ఇదేమో ఏటీఎం. అర్థమైందా? దీనికి పైన ఉన్నదంతా ఓ ఎంతది? ఇది ఏటీఎం, ఇదంతా ఇది ఐటీఎం, ఇది ఐటీఎం, ఇది ఓటీఎం, ఇది ఓటీఎం. సార్ ఓటీఎం దగ్గర వెగా తక్కువ ఉందంటున్నారు, ఉంటుందని మీకు గ్రాఫ్ చూపించారు. మీరు ఓటీఎం దగ్గర ఎందుకు సెల్ చేయమంటున్నారు అన్నారు అనుకోండి. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. ఏమి లాజిక్ ఉంది చెప్పండి ఒకసారి. ఇంట్రెన్సిక్ వాల్యూ, ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అని లాజిక్ ఎయిట్స్ వచ్చింది. అదేంటంటే ప్రీమియం అంటే ఏంటి? ప్రీమియం అంటే ఇన్స్ట్రెన్సిక్ వాల్యూ అండ్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ. కొత్తోళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, టెర్మినాలజీ రాసుకోండి. ఇంట్రెన్సిక్ వాల్యూ, ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి? ఒరిజినల్గా మనం ఒరిజినల్ వాల్యూ పేరు పేసాము. ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి? వెగా వాల్యూ, వాలటాలిటీ వాల్యూ అంటాం, అండ్ టైం వాల్యూ. ఎక్స్టెన్సివ్ వాల్యూ అంటే ఏంటి? వాలటాలిటీ వాల్యూ ప్లస్ టైము వాల్యూ. ఓకే, అర్థమైందా సార్? ఓకేనా? చూడండి, వాలటాలిటీ వాల్యూ, టైము వాల్యూ. క్లియర్? ఓకేనా? ఏమంటారు? వాలటాలిటీ వాల్యూ, టైం వాల్యూ. వాలటాలిటీ వాల్యూ అంటే ఐవీను వెగాది కలిపి వాలటాలిటీ వాల్యూ. టైం వాల్యూ అంటే థీటా వాల్యూ. పాయింట్ అర్థమైందా? సహజంగా ఇలా ఉంటుంది. ఇది వెగా. ఐవి ఎట్లుంటుంది? ఐవి ఎట్లుంటుంది? స్మైల్ అని చెప్పు ఒకసారి. ఐవి ఎట్లుంటుంది చెప్పండి. ఐవి ఇదేమో ఓటీఎం, ఇది
ఐటీఎం. ఓకే, ఇది ఓటీఎం ఉంది. ఓటీఎం దగ్గర ఐవి ఎక్కువ ఉంటుందా, ఐటీఎం దగ్గర ఐవి ఎక్కువ ఉంటుందా, ఏటీఎం దగ్గర ఐవి ఎక్కువ ఉంటుందా చెప్పండి. ఓటీఎం దగ్గర తక్కువ ఉంది. ఏటీఎం దగ్గర తక్కువ, ఓటీఎం దగ్గర ఐటీఎం దగ్గర ఎక్కువ. చెప్పండి ఒకసారి. ఏటీఎం దగ్గర తక్కువ, ఓటీఎం ఐటీఎం దగ్గర ఎక్కువ. రివర్స్ కదా. ఓటీఎం కాదు, ఓటీఎం దగ్గర తక్కువ. ఓటీఎం దగ్గర తక్కువ ఉంటుంది, ఐటీఎం దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వాలటాలిటీ ఎక్కువ ఉంటే ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది. లాజిక్ రాసుకోండి, పాయింట్ రాసుకోండి. ఐవి ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఐవి ఎక్కువ ఉంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ లింక్ చేసుకోవటం చాలా అవసరం. ఏటీఎం వదిలేండి. ఐటీఎం దగ్గర వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, ఓటీఎం దగ్గర ఐవి వాలటాలిటీ ఐవి ఎక్కువ ఉంటుంది, ఓటీఎం దగ్గర ఐవి తక్కువ ఉంటుంది. అంతేనా? ఎందుకంటే ఐవి ఎక్కువ ఉంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్న చోట ఐవి ఎక్కువ ఉంటుంది. అంతేనా? పాయింట్ 1 by 1 రాసుకోండి. ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఐవి ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఓకే, అర్థమైందా లేదా? అంటే అప్పుడు ఐవి గీత ఎలా ఉంటుంది? ఐవి గీత ఎలా ఉంటుంది? అంతేనా? ఈ గీత ఆధారంగా చెప్పండి, ఊరికినే ఈ గీత ఆధారంగా చెప్పండి, ప్రీమియం ఎక్కడ పడిపోద్ది చెప్పండి. ఎక్కడ పడిపోద్ది? ఇది ఏటీఎం చూడండి ఒకసారి, ఇది ఓటీఎం, ఇది ఐటీఎం. అర్థమైందా సార్? ఊరికినే ఎక్కడ ప్రీమియం పడిపోద్ది, ఎక్కడ పడిపోద్ది? ఆ ఏరియా జంక్షన్ ఇంచుమించు అంతే కదా, ఇంచుమించు అంతే కదా. ఆ టైపులో మనం తీసుకోవాలి. పుట్టు వేగాకి కాలు వేగాకి రెండింటిని చూసుకుని, అర్థమైందా? ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోద్ది కాబట్టి వాలటాలిటీ మన జేబులోకి వస్తుంది అనేది మనం ఒక అసెస్మెంట్తో కొంచెం క్యాలిక్యులేషన్తో చేసుకోవాలి. అవన్నీ కూడా ఫిగర్స్ రూపంలో వచ్చినాయి కదా. అందుకే మనం ఏం చేస్తాం, ఆ ఏరియాలో మనం ఇక్కడ మనం దీని ప్రకారం రెండు సమానంగానే ఉన్నాయి. ఎక్కడ రెండు వేగాలు 61, 65 ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, రెండుని సెల్ చేస్తాం, సమానంగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, మనకైన ఖర్చు ఎంత 2,40,000. అర్థమైందా? మనం ఇప్పుడు స్ట్రాడిల్ చేసాం, కానీ 2,40,000 మన దగ్గర లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? దూరంగా వెళ్ళి బై చేస్తాం. ఇక్కడ కూడా బై చేస్తాం. సో కొంచెం తగ్గింది, కాకపోతే ప్రీమియం ఇది ఎక్కువ అవటం వల్ల మనకి అలాగ ఉంది. మీరు స్ట్రాంగిల్స్ చేసుకోవాలనుకుంటే నిఫ్టీలో చేసుకోండి. ఇది లాంగ్ టర్మ్ మాత్రం చేసుకోండి, బ్యాంక్ నిఫ్టీ వదిలేదు. సో నిఫ్టీకి రండి, ఎందుకంటే మనకి ప్రీమియం డీకే ఎక్స్పైరీ రోజు మాత్రం బాగా వస్తుంది కదా. అర్థమైందా? ఇది ఉందా? నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ ఉందా? నిఫ్టీ ఎక్స్పైరీ ఎప్పుడు? 16th. అందుకని 1వ తారీఖుని చూడండి, ఎక్స్పైరీ ఎప్పుడు? 2వ తారీఖు. అవునా? అయితే 2వ తారీఖు ఎక్స్పైరీ కాబట్టి 2వ తారీఖు పెట్టండి ఒకసారి. 2వ తారీఖు అవి పెట్టి నిఫ్టీకి వచ్చి చూడండి. ఇప్పుడు 2వ తారీఖులో నిఫ్టీ చూసాం. 2వ తారీఖున నిఫ్టీ ఇదేనా? ఇవ్వండి. 2వ తారీఖున నిఫ్టీ పెట్టాను. 2వ తారీఖున నిఫ్టీ ఎక్కడ ఉంది? 2వ తారీఖు నిఫ్టీ
ఎక్కడ ఉంది సార్? ఇది ఉంది కదా, అదేది ఐవి ఇదేది మనది? ఇదే కదా మనం చూసింది. అదే ఉందండి. ఓకే, ఇది చూడండి ఒకసారి. ఇక ఇది ఉంది కదా, ఇదేంటి కనిపించే చెప్పండి నేను. ఓకే, ఓకే, ఇటు చూడండి ఒకసారి. ఓకేనా? తర్వాత మనం చేయాల్సింది ఏంటి? ఎంప్లాయిడ్ వాటర్ అంటే దీన్ని ఎంత? 2వ తారీఖు. 2వ తారీఖు ఎంత గుర్తులేదు మనకి. 2వ తారీఖున ఎంత ఉందో మనకి ఎవరికైనా అర్థమైందా? 2వ తారీఖున ఇక్కడ ఐవి ఎంత ఉంది? ఐవి ఏటీఎం ఐవి 2వ తారీఖు 9 o'clockకి సో 44 ఉంది. ఐవి ఎంత ఉంది? 44. ఐవి హైలో ఉంది. ఐవి చాలా హైలో ఉంది. అంటే ఐవి హైలో ఉందంటే ఖచ్చితంగా డీకే వృద్ధి. ఓకే, ఏటీఎం ఐవి. సో ఊరికినే మనకి ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. 9:15కి ఎంత ఉందో చూద్దాం. 9:15కి 9 ఇదేనా? సార్ లైట్లు ఆపండి సార్, వెళ్ళినోళ్ళు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా 2వ తారీఖున. 2వ తారీఖున మార్కెట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వలేదా? 2వ తారీఖున మార్కెట్ 0.2 అంటే ఇంతకుముందు ఎక్కువ చూశారు. 0.2 అంటే 20 వేసుకోండి, లేదంటే అదే పెడతాను. మీకు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. అదేమో అలా ఎక్కువ ఉంది, ఇదేమో తక్కువ ఉంది ఏంటంట. ఇదేనా? ఇదే కదా. ఎక్స్పైరీ డే ఎప్పుడు? 2nd. ఓకే, ఐవి ఎంత ఉంది అనుకున్నాం? సుమారు 44 ఉంది కాబట్టి 1/19 అంతేనా? డివైడెడ్ బై ఇంకో చోట ఓకే 22 ఏదో ఉందనుకోండి ఊరికినే, అంతే కదా. ఓకే, ఊరికినే అంటే మనకి అంత తెలియదు కాబట్టి ఇలా ఉందనుకున్నాం. సో 2 వైపులా డీకే ఉంది. ఏది డీకే ఎక్కువ అవుతుంది? కాల్ డీకే అవుతుంది. ఇప్పుడు కాల్ సైడు మనం ఏం చేద్దాం? ఆప్షన్ చైన్లో ఊరికినాయి. కాల్ సైడ్ ఓటీఎం స్టార్టింగ్లో 0.2ని లేకపోతే 0.3 సెల్ పుట్ సైడ్ది. కాల్ సైడ్ కూడా 0.2ని 0.3ని సెల్ చేద్దాం. ఓకేనా? అంతేనా కదా. మనకి ఎంత అయింది? 3 లక్షలు అయింది. ఇప్పుడు దీనికి డబ్బులు లేవు కాబట్టి మనం 0.1 బై చేద్దాం. 0.1 ఏటీఎం అయితే ఇంకా బాగానే ఉంటుంది. సో కానీ మనం చూద్దాం. ఓకే, బై చేసి సో 1.7కి వచ్చేసింది. వచ్చిందా లేదా చూడండి ఒకసారి. ఇదెంత అక్కడ? సో ఇదెంత? 9:30కి
9:30కి మార్కెట్లో ఏం జరిగిందో చూడండి. మనకు 300 రూపాయలు వచ్చినాయి కదా, చూడండి. డీకే నుంచి 300 రూపాయలు వచ్చింది. టైం ఎంత ఉంది? టైం ఎంత అయింది చూడండి ఒకసారి. ఎంత అయింది ఇది? 9:20 సార్. ఓకే, ఇదంతా 94. ఇదంతా 9:30 అంతే కదా. 9:30కి ఇది. 9:30కి ఈ ఫిగర్లు ఎంత ఉందో చూడండి. 45, 35 -10, 31. ఇదే కదా మనకు ఉన్నది. జాగ్రత్తగానండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఇదే ఫిగరు ఇక్కడ ఎంత ఉంది? ఇదే ఫిగర్ ఇక్కడ ఎంత ఉంది? .03 అంతేనా? 0.03. ఓకే, పెద్దగా ఏం లేదు. అంటే ఐవి కరెక్ట్గా ఉండాలి. ఐవి కరెక్ట్గా ఉండాలి. అది డీకే 70 పైసలు, 72, 54. డీకే అది అవ్వకుండా తీటా డీకే అవుతుంది 3.5, ₹2.60. సో ₹2.60 తీటా, రెండిట్లో డీకే. అది ఎంత అయిందో చూద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి. ఇక్కడ మనకి ఏం పెరగట్లేదు వాల్యూస్, అందుకే డేటా అనేది కొనుక్కోవాలి. ఇంతకుముందు ఇది అదేనా, మళ్ళీ ఎందుకు తేడా వచ్చింది? సో ఇక్కడ మనకి ఈ వాల్యూస్ని ప్రాపర్గా రావట్లా. ఐవి మనకి ప్రాపర్గా మనం పెట్టకపోవటం వల్ల. సరే, ఓకే, నేను ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే ఇక్కడ మనకి రెండు వైపులా సెల్ చేస్తే మనకి 364 రూపాయలు వచ్చింది. ఇది కనుక మళ్ళీ పైకి వెళ్ళటం మొదలెడితే, పైకి ఇది పాజిటివ్ సైడ్ వెళ్తే నష్టం వస్తుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. 2 డీకే ఉన్నాయి. ఇక్కడ ఎంత అయింది? ఇక్కడ నష్టం వస్తుంది. 9.37. 9.37. సో నష్టం వచ్చిందా? కారణం ఏంటి నష్టం రావటానికి? కారణం ఏంటి? ఇది బాగా పెరిగింది. తీటా అంతకుముందు నెగిటివ్ ఉంది, ఇప్పుడు ఏమైంది? తీటా డీకే ఉంది, అదేమైంది? రివర్స్ అయ్యింది. లాజిక్ అర్థం కాలేదు మీకు? తీటా 3 రూపాయలు ఉంది. తీటా 3 రూపాయలు అంటే పాజిటివ్ 3 అంటే డీకే. పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చిందంటే అదేమైంది? డీకే తగ్గిపోయింది, అంటే రివర్స్ అయింది. అందువల్ల మనకి నష్టం వచ్చింది. అర్థం కాలేదా? లాజిక్ అర్థం కాలేదా? అదే అర్థం కావట్లా. సింపుల్గా సార్, మీరు స్టార్ట్ అయినప్పుడు 3 రూపాయలు ఉందండి. 3 రూపాయలు డీకే అన్నాను నేను. తర్వాత ఇది -2 రూపాయలు అయింది, అంటే 3 నుంచి 2 అయింది, 2 నుంచి 1 అయింది, 1 నుంచి మళ్ళీ 0 అయింది, 0 నుంచి -2, అంటే 1, 2, 3, 4, 5 రూపాయలు రైజ్ అయింది. అర్థం కలదా? 5 రూపాయలు పెరిగింది. తీటా పెరిగితే ఏమవుద్ది? మనకి నష్టం వస్తుంది.
థీటా డీకే కదా అవ్వాలి మనకి. సెల్లర్కి నష్టం వస్తుంది. థీటా డీకే అవ్వాలి. లాజిక్ అర్థం కాల, అందుకే ఆప్షన్ ఇదిగా అర్థం కావు. కొంచెం జాగ్రత్తగా నండి. పేరా గారు అర్థం కాల. ఒకసారి ఇప్పుడు ఒక్కొక్కటి ఒకసారి తీటా ఒకసారి వేగా ఒకసారి దీనిని క్లియర్గా చెప్తే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు బాగుంటుంది. నేనేమంటున్నానంటే ప్రీమియం డీకే మనం సెల్లర్ అంటే ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ నుంచి వచ్చే డబ్బులు. ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ వచ్చే డబ్బులు అంటే ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ ఏది? థీటా ప్లస్ వెగా, అంతే కదా. వెగా పాజిటివ్, ఇప్పుడు పాజిటివ్ ఉందనుకున్నాం, వెగా పాజిటివ్ నుంచి నెగిటివ్కి మారిందంటే రైజ్ అవుతుందని, అవునా? అంతే కదా. డైరెక్షన్ సంకోలేండి. వెగా పాజిటివ్ నుంచి నెగిటివ్కి మారుతుందంటే రైజ్ అవుతుందని. మనం అక్కడ ఏం తీసుకున్నాం? స్ట్రాడిల్ తీసుకున్నాం. వెగా డీకే అవ్వాలి అంటే కాల్ సైడ్ డీకే అవ్వాలి, ఫుట్ సైడ్ డీకే అవ్వాలి. అలాగే థీటా సైడ్ డీకే అవ్వాలి, అర్థమైందా? కాల్ సైడ్ ఫుట్ సైడ్ రెండు వైపులా థీటా అండ్ వేగాని డీకే అవ్వాలి. ఇదే కదా మనం చేయాలి. అదే ఏమన్నా అంటే మీరు స్టార్ట్ అయినప్పుడు మీకు ఎందుకు నష్టం వచ్చింది అంటే, ఈవెందో రేంజ్ బౌండ్లో ఉన్నప్పటికీ నష్టం ఎందుకు వచ్చింది? ఈ థీటా నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చింది. ఈ థీటా నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చింది. పాజిటివ్ అంటే దాని అర్థం ఏంటి? మనకి నెగిటివ్ ఇక్కడ నెగిటివ్ గుర్తు వచ్చింది. నెగిటివ్ గుర్తు అంటే మనకి వ్యతిరేకం, సెల్లర్కి వ్యతిరేకం. ఇది బయ్యర్కి అనుకూలం. అర్థమైందా సార్? అర్థమైందా లేదా? అందువల్ల మనకి నష్టం వచ్చింది. సరే, ఏమైందో మనం చూద్దాం ఒకసారి. మళ్ళీ ఇంకా పెరుగుతుంది అంటే ఇంకా నష్టం వస్తుంది. చూసారా? ఇది మైనస్ ఇంకా పెరుగుతుంది. ఏది మైనస్ పెరుగుతుంది? కాలు పెరుగుతుంది. అప్పుడు మీరు సింపుల్గా కాలు సైడ్ తీసేయండి. ఎక్కడ? ఏ టైంలో? చూడండి, ఏ టైంలో? ఇక్కడ ఇదేంటిది? ఏంటిది? రీప్లేన్ కాదు, ఇంతకుముందే తప్పు చూపించు. అదేంటి? ఇంతకుముందు తేడా చూపించి ఇప్పుడు ఇలా చెప్తుంది ఏంటిది? క్షణానికి మారితే మనం నాశనం అయిపోతాం కదా. 2.0 సార్, మన జీవి కాదు. ఇప్పుడు వాటర్ అంటే సెట్ అయింది. ఓకే, టిక్ బై టిక్ వచ్చినప్పుడు చెబుతాంలేండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. సార్, ఇది ఎలా ఉంది? పెద్దగా వెగా ఏమీ లేదు, కానీ థీటాలో మాత్రం కూడా కొంచెం తక్కువే ఉంది. అయినా సరే మనం ఇక్కడ తీసుకోం. మళ్ళీ చూడండి, ఇప్పుడు కూడా ఏమీ లేదు. ఓకే, మనకి పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే అక్కడ నుంచి డీకే బాగా అయ్యి 5 రూపాయల దాకా వచ్చింది. అదే కదా వచ్చింది. ఇదేంట్రా బాబు, రన్నింగ్ చేస్తుంటే వస్తుంది కానీ మామూలుగా ఇలా పెడుతుంటే తేడా అవుతుంది. సరే, ఇది చూడండి 0. ఇప్పుడు చూడండి 5 రూపీస్ నుంచి మైనస్ వరకు వెళ్ళింది, రైజ్ అయింది. ఇక్కడ మనం ఇమీడియట్గా ఏం ఎగ్జిట్ అయిపోవాలి? స్టాడిల్ని ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, చూడండి ఒకసారి. సరే, ఎగ్జిట్ అవ్వకుండా అలాగ ఉన్నాం. ఇక్కడ డీకే స్టార్ట్ అయింది. డీకే స్టార్ట్ అయ్యి అక్కడక్కడే కొట్టుకుంటుంది. పెద్దగా ఏమి లేదు, మైనస్, అంతా మైనస్.
ఇక్కడ వచ్చింది, ఈ సెకండ్లో వచ్చింది. వెగా కూడా పెద్దగా ఏమీ లేదు, అసలు మార్కెట్ ఇద్దరికి ఏం అనుకూలంగా లేదు. ఇప్పుడు అది పైకి వెళ్ళింది, వెళ్ళమండి. అది పైకి వెళ్ళింది, వెళ్ళమండి. పైకి వెళ్ళింది, వెళ్ళమండి. పైకి వెళ్ళింది, మనకు ఉపయోగం లేదు. సో వీళ్ళకి ఉపయోగం లేదంటే ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? గామా పైకి తీసుకువెళ్తుంది. అర్థమైందా? గామా మార్కెట్ని పైకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత మాట్లాడదాంలే, ఓన్లీ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, మనం డీకేని ఎలా బెనిఫిట్ పొందాలి అనేది చూద్దాం. చూడండి ఒకసారి, రైజ్లోనే ఉంది, రైజ్లో ఉంది కాబట్టి దెబ్బలు పైకి వెళ్ళింది అది. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, మళ్ళీ కామన్ వచ్చింది, అక్కడక్కడ కొట్టుకుంటుంది. రైజ్లో ఉంది, వెగా డీకే ఉందండి. ఇప్పుడు పుట్ సైడ్ ఏముంది? పుట్ సైడ్ డీకే ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుంది. కాకపోతే అలాగే ఉంది. అప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలి చెప్పండి? క్రెడిట్ స్ప్రెడ్ పుట్ సైడ్ తీసుకోవాలి. అర్థమైందా మీకు? క్రెడిట్ స్ప్రెడ్ పుట్ సైడ్ తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు క్రెడిట్ స్ప్రెడ్ పుట్ సైడ్ తీసుకుందాం ఊరికనే. అంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలియదు కానీ తీసుకుని చూద్దాం ఒక్కసారి. ఇక్కడ సో ఇది ఇక్కడ నుంచి పెరుగుతూ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ 955కి పుట్ క్రెడిట్ స్ప్రెడ్ తీసుకుందాం. అంటే ఏంటి, మనం ఏదది 955కి, ఓకే, అరౌండ్ 955కి పుట్ సైడ్ తీసుకోవాలంటే క్రెడిట్ స్ప్రెడ్ ఎప్పుడు తీసుకున్నా సరే మనం ఏటీఎం నుంచి ఒక 2 స్ట్రైకులు పైకి వెళ్ళి లేకపోతే 3 స్ట్రైకులు పైకి వెళ్ళి సెల్ చేయండి. దానికి ఒక 2 స్ట్రైకులు పైకి వెళ్ళి బై చేయండి, లేదు 2 లేక 3. ఓకే, ఇది క్రెడిట్ స్ప్రెడ్. అర్థమైందా? స్ట్రైక్ ప్రైస్ నుంచి 3 పాయింట్స్ పైకి 2 1 లేక 2 స్ట్రైక్లే సెల్ చేయాలి. ఫస్ట్ సెల్ చేయాలి, తర్వాత మళ్ళీ 3 పాయింట్స్ పైకి వెళ్ళి బై చేయాలి. ఓకే, అర్థమైందా? 1 లేక 2. ఇక్కడ మనం ఎక్కువ తీసుకున్నాం కదా, ఓకే, ఇక్కడ తీసుకుందాం. ఓకే, అర్థమైందా? పాయింట్ అర్థమైందా? 2 ఈ గీత ఉంది చూసారా? ఈ గీత కింద ఉంటే నష్టం వస్తుంది. దీన్ని గామా గీత అంటాం. ఈ గామాని తగ్గించాలంటే దీని డిస్టెన్స్ తగ్గాలి. అర్థమైందా మీకు? కొంచెం తగ్గింది, పెద్దగా ఏం తగ్గల. మీకు 86,000 రూపాయలు అయింది. ఆర్ఆర్ రెస్ట్ ఎంత ఉంది? ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూద్దాం. మార్కెట్ పైకి వెళ్తే మనకి ప్రీమియం డీకేతో పాటు బెనిఫిట్ వస్తుంది. ఓకే, అది ఎక్కడ దాకా వెళ్ళిందో చూడాలిగా. ఓకే, ఇది ఈ విధంగా క్రెడిట్ స్ప్రెడ్ని మనం డిసైడ్ చేసుకోవాలి. ఏది హై డీకే ఉంటే దాన్ని మాత్రమే సెల్ చేయాలి, రిమైనింగ్ దాన్ని బై చేయాలి. ఆ మధ్య డిఫరెన్స్ మనకి క్రెడిట్ అవుతుంది. ఉదాహరణకి ఒకటేమో 5 ఉంది, ఒకటేమో 2 ఉంది. ఆ 3 రూపాయలే మనకి ప్రాఫిట్. అర్థమైందా సార్? ఇప్పుడు చూడండి, మనం చేస్తే ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. ఓకే, సుమారు 1000 రూపాయలు వచ్చిందా లేదా? ఊరినే చెప్తున్నాను, డౌన్ అయితే డౌన్ అయిందిలే. అది ఎందుకని? ఇప్పుడు మార్కెట్ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి పడే ప్రాసెస్లో మనం నష్టపోతూ ఉంటాం. అర్థమైందా లేదు? అర్థమైందా? దీనివల్ల మనకి కన్సిస్టెంట్గా లాభాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల ఇప్పుడు ఈ సమయం ఎంత? ఇది ఎంత? 10:30, అవునా? 10:30కి మార్కెట్ ఏమైందో చూడండి.
10:30కి మార్కెట్ ఏమైంది చెప్పండి. మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక రేంజ్లోనే ఉంది, ఇక్కడ దాకా వెళ్ళింది అంతే. ఇదిగోండి చూడండి, ఈ గీత ఎక్కడ ఉంది అంతేనా, సేమ్ ఇంచుమించు అదే గీత దగ్గర ఉంది. మీరు బయ్యర్గా ఉంటే నష్టపోతారు, సెల్లర్గా ఉంటే ఎంత వచ్చింది, 1000 రూపీస్ వచ్చిందా లేదా? పాయింట్ అర్థమైందా? ఇక్కడ పుట్టు వైపు వెగ ఎంత అయింది, అప్పుడు ఎంత ఉంది, థియేటర్ సారీ ఓకే, రెండు వైపులు డీకేలో వెగ ఉంది. అట్ ద సేమ్ టైము థీటా ఎక్కువ ఉంది, థీటా డీకే ఇన్స్టెన్సిక్ వాల్యూ ఎక్స్టెన్సిక్ వాల్యూ రెండు కలిపి మనకి లాభాన్ని ఇచ్చింది. అంటే డీకే పాజిటివ్ ఉంటే డీకే అని అర్థం. అర్థం కావట్లేదా? అంటే నేను చెప్తాను, అందుకే స్లోగా చెప్తున్నా. భోజనం వచ్చేసిందా? చెయ్యి నన్న వెళ్ళండి ఈ ఒక్కరోజు కదా దిలీప్ వెళ్ళండి భోజనం. కారు కాలం ఉందా? నేను కారు కాలం కాలం ఇంటికి వెళ్ళాలి నేను అనవసరంగా అర్థంతో వచ్చాను. మన కారు వేసుకున్నాను. ఎవరు సరేనా? అంటే మీకు లాజిక్ అర్థం కాల. అంటే లాస్ట్ టైం మనకు చెప్పినప్పుడు సార్ ఆన్లైన్ మీరు ఇలా ట్రేడింగ్ మీరు కాకుండా ఫస్ట్ వెగ గురించి వెగ ఎలా ఉంటుంది అలా చెప్పి ఇలా వస్తే నేను చెప్తాను. అంటే అంతా బ్లాంక్ ఎందుకు ఉంటుందంటే ఓకే నాకు అర్థమైంది, నేను చెప్తానులే. అంటే ఇప్పుడు అంత టైం యాక్చువల్గా నేను ఈ రోజు అసలు చెప్దాం అనుకోలే, కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు రేపు మార్నింగ్ సహజంగా ఎవడెక్కువ ఉంటే ఆడి వైపు మార్కెట్ ఉంటుంది. ఇంకో లాజిక్ వాలటాలిటీ ఏమో అది రేంజ్, మన రేంజ్ ఎంత, వాలటాలిటీ రేంజ్ ఏది అది. ఇక్కడ అంటే మీ పాయింట్ జాగ్రత్తగానంటే ఇది 2 రూపాయలు ఉంది సార్, ఇది 7 రూపాయలు ఉంది. దీని రేంజ్ ఎంత, వాలటాలిటీ రేంజ్ 2 రూపాయలే. ఒక దగ్గర నుంచి 2 రూపాయలు పెరగచ్చు, 2 రూపాయలు పడవచ్చు అంతే లిమిట్ దానికి. దీనికి 7 రూపాయలు పెరగచ్చు, 7 రూపాయలు పడిపోవచ్చు. అంటున్నారా? అర్థమైందా లేదా? రెండు ఎటువైపు బలం ఉంటే అటువైపు మార్కెట్ మూవ్ అవుద్ది. డీకే వైపు బలం ఉందంటే డీకే అవుద్ది, రైజ్ వైపు బలం ఉంటే రైజ్ అవుద్ది. అర్థమైందా సార్? సో డీకే వైపు ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, పుట్టు డీకే ఉంది కాబట్టి పుట్టు క్రెడిట్ స్ప్రెడ్ తీసుకుంటాం. పుట్టునేమో సెల్ చేస్తాం, కాల్నేమో బై చేస్తాం. ఇన్ కేస్ కాల్ సైడ్ రివర్స్ అయింది అనుకోండి, కాల్ సైడ్ రివర్స్ అయింది అనుకోండి, మహా నష్టం వస్తే ఎంత వస్తుంది, 2 రూపాయలు. పుట్ సైడ్ ఆల్రెడీ డీకే ఉంది కదా, అది ఇంకా రైజ్ అవ్వాలంటే పాజిటివ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. టైం చాలా ఉంది మనకి. అర్థమైందా సార్? అంటే ఈ టైప్ ఆఫ్ లాజిక్స్ వాడాలి. చూద్దాం, మీకు అంత త్వరగా అర్థం అవుద్దని నేను అనుకోవట్లేదు, కానీ నాకు అర్థం అవటానికే చాలా టైం పట్టింది. మీకు చెప్పాలి అంటే మీ రేంజ్కి దిగి నేను చెప్పాలి. మీకు ఏ రేంజ్లో ఉన్నారో చూడండి. ఇక్కడ అక్కడక్కడే కొట్టుకుంటుంది, అక్కడక్కడే కొట్టుకుంటుంది. దీనివల్ల మనకి నష్టం వస్తుంది, కానీ క్రెడిట్ స్ప్రెడ్లో లాభం వస్తుంది. చూడండి ఒకసారి. ఇది ఎంత టైం, ఎంత ఇది 45, ఇది ఎంత టైము 37. చూడండి మార్కెట్ అక్కడక్కడే కొట్టుకుంటూ దాటేసాం. ఓకే, ఇది ఎంత సమయం 52 అంతేనా?
50, అంతే కదా, 52. చూడండి ఇక్కడ 11 గంటలకు వచ్చేసరికి ఎంత వచ్చింది, ఇది 2000 వచ్చింది. పాయింట్ అర్థమైనా? కానీ అదే బయింగ్ సైడ్ ఉంటే మనం ఇక్కడ ఇదేమైంది, 8 నుంచి 7 నుంచి 12 అయింది. పాయింట్ అర్థమవుతుందా? చూస్తున్నారా? అంటే డీకే అవుతుంది, ఇది డీకే బాగా అవుతుంది. మనం క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవటం వల్ల డైరెక్షన్ మనకు ఫేవర్ అయింది. పిఈ సెల్ చేయటం అంటే పైకి పెరిగేటప్పుడు పిఈ సెల్ చేస్తాం, డైరెక్షన్ మనకు ఫేవర్ అయింది. అట్ ద సేమ్ టైము వెగా డీకే మనకి డబ్బులు కూడా ఇస్తుంది. అదే మామూలుగా మీరు వెళ్తే సహజంగా మీకు నష్టాలకు గురవుతాం. అర్థమైందా సార్? ఇది కన్సిస్టెంట్గా అంటే మనకి సెక్యూర్ సేఫ్గా ఉండాలి. ఇప్పుడు నేను క్రెడిట్ స్ప్రెడ్కి డెబిట్ స్ప్రెడ్కి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చూడండి. ఫస్ట్ చూడాల్సింది ఏంటి, పాజిటివ్ ఉంటే డీకే అని అర్థం, అర్థమైందా? నెగిటివ్ ఉంటే రైజ్ అని అర్థం, అర్థమైందా? రైజ్ అయ్యేటప్పుడు ఈ పుట్లో రైజ్ ఉంది, కాల్లో రైజ్ ఉంది. అప్పుడు ఏది ఎక్కువ రైజ్ ఉంటే దాన్నే డెబిట్ స్ప్రెడ్ కింద తీసుకుంటాం. పుట్లో డీకే ఉంది, కాల్లో తక్కువ ఉంది, పుట్టు సైడు క్రెడిట్ స్ప్రెడ్ తీసుకుంటాం. ఇది చిన్న లాజిక్. ఆ చిన్న లాజిక్ కనుక మీకు అర్థమైతే మనం స్ట్రాటజీస్ని ప్రాఫిటబుల్గా బుక్ చేయొచ్చు. అర్థం కాలేదా? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇది ఏమైందంటే రివర్స్ టెర్మినాలజీ అవ్వటం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అంతే. కొంచెం అక్కడ కొంచెం అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు వరకేమో పాజిటివ్ అయితే పైకి పెరగటం కదా, నెగిటివ్ అయితే కిందకి రావటం కదా, ఈ సన్నాసుడు మధ్యలో దీన్ని రివర్స్ చర్చ అంటాం. అదంతే ఏంటంటే మార్కెట్ కాసేపు అయిన తర్వాత పుట్టు సైడ్ పడిపోయింది అండి. మార్కెట్ అప్పుడెంత 0 ఉంది, లేకపోతే 10 ఉంది అనుకున్నాం. మైనస్ అప్పుడుది మైనస్ ఇప్పుడు చేశాను, అప్పుడుది మైనస్ ఇప్పుడు చేశాను. అర్థమైనా? మైనస్ అనేది మధ్యలో ఒక గుర్తు వచ్చింది. ఇక్కడ నేనేం చేశానంటే చూడండి ఒకసారి, అలాగే వేయాలి క్యాలిక్యులేషన్, అలా చేస్తేనే వస్తుంది. ఇగోండి ఏ వాల్యూ మైనస్ బి వాల్యూ వేసా. అర్థమైందా సార్? ఏ వాల్యూ ఉన్న వాల్యూ బి దగ్గర ఉన్న వాల్యూ తీసేస్తాం. ఏ వాల్యూ మైనస్ బి వాల్యూ వేసా ఉదాహరణకి. అర్థమైందా? ఏ మైనస్ అంటే ఏ ఏమో పాజిటివ్ 10 ఉంది, నో ప్రాబ్లం. మైనస్ ఇదేమైందంటే మైనస్ అంటే పడిపోవటం అంటే ఏంటి, మైనస్ అవుతుంది. డీకే అవ్వటం అంటే ఏంటి, 0 నుంచి అంతే కదా, మైనస్ అయింది. లాజిక్ క్యాల్కులేషన్ అర్థం చేసుకోండి దయచేసి అందరూ. టీచర్లు ఉన్నారని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంత పడిపోయింది 50 పడిపోయింది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అవునా? ఇది ఎంత అవుద్ది, పాజిటివ్ అయింది ఏంటి అంట, అదే డీకే. అర్థమైందా మీకు నేను చెప్పిన పాయింట్? అండి క్లియర్ మై పాయింట్? అర్థమైందా లేదా? అయితే ఏ వాల్యూ మైనస్ బి వాల్యూ అనుకున్నప్పుడు మనం ఇది 10 ఉంది, ఇక్కడ మైనస్ ఇక్కడ పెరిగింది 50 అయింది. ఇది ఎంత అవుద్ది, మైనస్ 40 అవుద్ది. 40 కాదు, మైనస్. అంటే మైనస్ గుర్తు అంటేనేమో రైజ్ అవుతున్నట్టు, ప్లస్ అంటే ప్లస్ గుర్తు లేదు అక్కడ, మైనస్ వచ్చినప్పుడు మాత్రం రైజ్ అవుతున్నట్టు, మిగతాది డీకే అవుతుంది. మిగిలినప్పుడు డీకే అవుతున్నట్టు. అది మైండ్లో పెట్టుకోండి. ఈ ఒక్కదాన్ని కొంచెం క్షమించండి, నా వల్ల కాలేదు, అనుకూలంగా కాలేకపోతున్నాను. అర్థమైందా? కానీ దాని ఆధారంగా ట్రేడ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. మీరు చాలామంది మీకు ఆ సీక్రెట్ చెప్పకుండా అమౌంట్ కూడా మన దగ్గర ఎక్కువ క్రెడిట్ స్ప్రెడ్కి ఎంత కావాలి,
మీరు డెబిట్ స్ప్రెడ్కి అయితేనే ఒక 30,000 కావాలి, క్రెడిట్ స్ప్రెడ్కి అయితే ఒక 50,000 కావాలి. అందుకే 1 lakh పెట్టుకోండి. నేను ఎందుకు అంటానంటే స్ప్రెడ్ చేయటం వల్ల రోజుకి ఖచ్చితంగా 1000 రూపాయలు సంపాదించాలి. స్ప్రెడ్ కాకుండా మీరు కనుక నేకుడు కాల్ చేస్తే ఒక్క క్యాండిల్లోనే 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు వచ్చి మీరు ఫస్ట్ డే పెడతారు, ఒక్క క్యాండిల్లోనే 1000 రూపాయలు పోతాయి. 1000 రూపాయలు లాస్ అయితే ఇంత పెడతారు. పెట్టడానికి కూడా మనం లాభం వచ్చిందంటే లాభం ఇది బాగా ట్రేడ్ చేస్తాను అందరూ అనుకుంటారు. ఇప్పుడు పెట్టామంటే నష్టం వచ్చింది అనుకుంటారు, నన్ను తక్కువగా అనుకుంటారు. పెట్టాం, నష్టం వచ్చినప్పుడు పెట్టాం, లాభం వచ్చినప్పుడు పెడతాం. అర్థమైనా లేదా? ఏమన్నా సైకాలజీ. అందుకే మీరు క్రెడిట్ స్ప్రెడ్ డెబిట్ స్ప్రెడ్ చేసినారనుకోండి, నష్టం వస్తే తక్కువ వస్తుంది, లాభం వస్తే తక్కువే వస్తుంది, కానీ మంచిగా వస్తుంది, ప్రతిసారి వస్తుంది. మినిమం వస్తుంది, మీడియం వస్తుంది, కనీసం మీడియం యావరేజ్ వస్తుంది. అంటే మనకి ఎంత కావాలంటే 1000 రూపాయలు కావాలి. నేకుడు కాల్ చేస్తే 100 పాయింట్లు వస్తే 1000 రూపాయలు వస్తుంది. 100 పాయింట్లు వస్తే 1000 రూపాయలు పోతుంది. అదే కనుక మనం హెడ్జింగ్ చేస్తే 200 పాయింట్లు వస్తే 1000 రూపాయలు వస్తుంది. 200 పాయింట్లు పోతే 500 పోతుంది. లాజిక్ అర్థమైంది మీకు? ఎందుకని వస్తే డబ్బులు వస్తేనేమో డబుల్ వస్తుంది. ఎందుకని మనం క్రెడిట్ స్ప్రెడ్ డెబిట్ స్ప్రెడ్ తీసుకుంటున్నాం కదా, ప్రీమియం డీకేలు మనకు అనుకూలంగా వస్తాయి. క్రెడిట్ స్ప్రెడ్ కనుక అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మనకి డబ్బులు వస్తాయి. ఎందుకు క్రెడిట్ స్ప్రెడ్ ఎందుకు? ప్రీమియం డీకే వల్ల మనకు డబ్బులు వస్తాయి. డెబిట్ స్ప్రెడ్ అంటే మూమెంటం మీద ఆధారపడుద్ది. క్రెడిట్ స్ప్రెడ్ అంటే డైరెక్షన్ ఇస్ నథింగ్ బట్ మూమెంటం, స్పీడ్ కాదు, డైరెక్షన్ ప్లస్ ప్రీమియం డీకే వాలటాలిటీ మీద మనకి డబ్బులు వస్తాయి. 2 రకాలుగా డబ్బులు వస్తాయి. డెబిట్ స్ప్రెడ్ దేని మీద వస్తుంది? ఓన్లీ మూమెంటమే. ప్రీమియం డీకే అయితే మాత్రం అంటే వాలటాలిటీ డ్రాప్ అయితే మాత్రం రాదు. ఇది వాలటాలిటీ డ్రాప్ తో డబ్బులు వస్తాయి, మనం అనుకున్న డైరెక్షన్ వెళ్ళినా డబ్బులు వస్తాయి, వెళ్ళకుండా అక్కడే కూర్చున్నా డబ్బులు వస్తాయి. చాలదా మనకి ప్రభు? మన క్రెడిట్ స్ప్రెడ్ అనేది మనకు మంచిగా ఫేవర్గా ఉంటుంది. క్రెడిట్ స్ప్రెడ్ మంచిగా ఉంటుంది. 60,000-70,000 ఉంటే పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. మంచి మూమెంట్ ఉందనుకోండి, డెబిట్ స్ప్రెడ్ కానీ రేషియో స్ప్రెడ్ కానీ చేసుకుందాం. ఆ రేషియో స్ప్రెడ్లో మీ 100 రూపాయలని ఒకే రోజు 50 రూపాయలు ఏమంటారా, ఒకే రోజు 500 చేయొచ్చు. అంటే 100నే 500 చేయొచ్చు. రేషియో స్ప్రెడ్ మంచి మూమెంట్ ఉన్నప్పుడు చేసేది. మనం చేసుకోవాల్సింది క్రెడిట్ స్ప్రెడ్, డెబిట్ స్ప్రెడ్, రేషియో స్ప్రెడ్, మనం క్యాలెండర్, అర్థమైందా, స్ట్రాంగిల్, ఐరన్ ఫ్లై, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి వెగా కనుక అనుకుంటే ఇప్పుడు మీ ముందు నేను ఏమీ చూడాలి. ఐబీ కూడా ఎంత ఉందో కూడా మనకు తెలియదు. ఎగ్జాంపుల్ వేసాం, డబ్బులు వచ్చినా లేదు. మనం ఏం చేసాం, ఏది డీకే అవుతుందో దాన్ని ఎక్కువ డీకే కంపారిజన్. ఈయనేమో 10 డీకే అవుతున్నాడండి, ఈయన 50 డీకే అవుతున్నాడండి, నేను ఆయన మీద చేస్తా. ఈయన 50 పెరుగుతున్నాడండి, ఈయన 10 అవుతున్నాడు, 10 పెరుగుతున్నాడండి, ఆయన మీద చేస్తా. ఈయన్ని ప్రొటెక్షన్ పెడతా. అర్థమైందా? ఇద్దరు పోకుండా అసలు పోకుండా. అర్థమైంది సార్? ఓకే. 2 డెబిట్ స్ప్రెడ్లో హయ్యర్ ప్రీమియం బై చేస్తాం, లోయర్ ప్రీమియం లో ఉందంటే దాని అర్థం ఏంటి? ఐవి తక్కువ ఉంటుంది. ఐవి తక్కువ ఉన్నది మూమెంటం తక్కువ ఉంటుంది. జాగ్రత్త లాజిక్ అర్థం చేసుకోండి. అర్థమైందా? ఐవి తక్కువ ఉన్నది, మూమెంటం తక్కువ ఉంటుంది, వెగా ఎక్కువ ఉంటుంది. వెగా ఓటీఎం దగ్గర కొంచెం అంటే ఏమంటారంటే కొంచెం వెగా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఓటీఎం అనలే కాదు, కొంచెం వెగా ఎక్కువ ఉంటుంది. ఆ సెల్లింగ్ ఓటీఎంలో ప్రీమియం డీకే అయింది అనుకోండి, మనకి ఎక్కువ ప్రీమియంలో డీకే అవడంలో ఓటీఎం దగ్గర మాత్రమే ప్రీమియం డీకే అవుతుంది. కాబట్టి మనకి లాభం డీకే వల్ల కదలపోయినా మనకు లాభం వస్తుంది. బాగా కదిలింది అనుకోండి మనకి అనుకూలంగా వస్తుంది. లేదు రివర్స్ అయింది అనుకోండి, ఇదేం చేస్తుంది, మనల్ని కొంత మేరకు ప్రొటెక్ట్ చేస్తుంది. అర్థమైంది సార్? సో ఈ విధంగా మనం స్ప్రెడ్లు చేయటం అనేది అవసరం. స్ప్రెడ్ చేస్తే 10 కాలాల పాటు బతుకుంటారు. నేకుడు కాల్ చేస్తే 1-2-3 రోజులు గుండె వేసేసుకుంటారు. డాక్టర్ గారు మీరే కదా సార్, మీరే కదా చెప్పన్నారు నన్ను.
అవునండి బ్రహ్మానందం అంటున్నప్పుడు అది ఆపే పద్దాక ఓకేనా